వెళ్ళి వేళ్ళని పుంజుకుంటా ఉంటది. మనము వెదురు కర్రలను చూస్తా ఉంటాం కదా! వెదురు కర్ర అది బయటకి రావడానికి కనీసం 4 సంవత్సరాలు పట్టిద్ది. దాన్ని విత్తిన దానిని దానిని నాటినటువంటి వారు 4 సంవత్సరములు ఇది చచ్చిద్దా? బతికిద్దా? చచ్చిద్దా? బతికిద్దా? అనని చాలామంది మళ్ళీ దాన్ని తొవ్వి చూస్తా ఉంటారు. ఇదేమైనా కుళ్ళిపోయిందా అనని. లేదు లేదు. వెదురు కర్ర ఎప్పుడైనా మీరు చూడండి బ్యాంబోస్ ఉంటాయి గదా! దానికి సంబంధించినటువంటిది 4 సంవత్సరాలు దాని యొక్క వేరుని భూమి లోపలికి అది వేరుల్ని పాకుతూ భూమి లోపలికి వెళ్ళి అది ఎంతగా హైట్ వెళ్ళాలో కదా! ఆ బలమంతా కూడా తను వేరుల్లో వెతుక్కుంటా ఉంటది. ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్కు చేత, దేవుని యొక్క కనికరము చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క కటాక్షము చేత మన జీవితాల్లో కూడా ఆయన యొక్క నామమును మనము ప్రస్తుతించినట్లయితే, ఆయన యొక్క నామమును మన జీవితాల్లో